సో ఈ రోజుకి ఖైరతాబాద్ గణేష్ని పెట్టి 10 రోజులు అయిపోయిందనమాట. సో రేపే నిమజ్జనం. ఇక్కడ మనం చుట్టూ వెనకాల చూసుకున్నట్లయితే అసలు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా లేకుండా చాలా అంటే చాలా అతి దారుణంగా ఇక్కడ రష్ అంతా అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చే భక్తులకి ఎంట్రీ ఎగ్జిట్ కూడా సరిగా లేదు ప్రాపర్గా. సో అంటే ఇంతమంది ఇప్పుడు భారీ ఎత్తున మనకి ఇక్కడ ఖైరతాబాద్లో గణేష్ని పెట్టినప్పుడు భారీ ఎత్తున జనాలు వస్తారని తెలిసినప్పుడు కనీసం ప్రాపర్ వేస్ అనేవి ఉండాలి ఎగ్జిట్ ఎంట్రీకి. అక్కడ చిన్నపిల్లలు వేసుకొని చాలా ఇబ్బంది పడిపోతున్నారు అందరూ. ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఒకే దారిలో నుంచి వచ్చేస్తున్నారు. అక్కడ కనీసం ఒక పోలీసు ఎవరు కూడా లేరు, అక్కడ కానిస్టేబుల్ కూడా లేరు చూసుకోవడానికి ఏది ఎంట్రీ ఏది ఎగ్జిట్ అని చెప్పేసి. సో మొత్తానికి 10 days అయితే పూర్తయింది ఖైరతాబాద్ గణేష్ని పెట్టి. సో రేపే ఇంకా నిమజ్జనం అని చెప్పేసి అంటున్నారు. సో రేపటికి సంబంధించి మరి ఎలాంటి ఏం జరుగుతున్నాయో అవైతే తెలియదు మనకి. సో మేము వెళ్ళి ఒకసారి అసలు రేపటికి ఎలాంటి బాధ్యతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలా ఉండబోతుంది రేపని చెప్పి కనుక్కుందాం అనుకున్నాము. బట్ మాకు అసలు అది ఛాన్సే లేకుండా అయిపోయింది. ఎందుకంటే మీరు వెనక ఒకసారి విజువల్స్ చూడండి. వెనక చూసుకున్నట్లయితే అస్సలు లోపలికి వెళ్ళడానికి అసలు ఎటు కూడా పరిస్థితే లేకుండా అయిపోయింది. అసలు ఛాన్సే లేదన్నమాట. సో ఇది పరిస్థితి ప్రజెంట్ అయితే చాలా దారుణంగా ఉంది. ఎగ్జిట్ ఎంట్రీ రెండు ఒకే దగ్గర నుంచి ఇచ్చేసారు. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నిమజ్జనం ఎలా జరుగుతుందో చూడాలి మరి. సో మనం ఫస్ట్ వినాయకుడిది వీడియో తీసుకున్నప్పుడు అయ్యే ముందే ఏమని చెప్పారంటే వచ్చే భక్తులందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, అందరు ఎక్కడో అక్కడ పోలీసులు బందోబస్తు ఉంటుంది, ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్నారు. అండ్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు వచ్చిన భక్తులందరూ కూడా. భారీ ఎత్తున జనాలు రావడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. రావడానికి పోవడానికి దారి ఏదో కూడా తెలియకుండా ఇబ్బంది పడిపోతున్నారు అందరూ కూడా. ఇక్కడ చూడండి ఒకసారి విజువల్స్లో చూడండి.